అమ్మగారు ఇప్పుడు నేటి ఆధునిక సమాజం లోపల మనిషికి ప్రేమ అనేది దూరం అయిపోతున్నది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండే, తాత, నానమ్మ, అమ్మమ్మ వాళ్ళందరూ ఉండరి, పిల్లలంతా ఎంతో అన్యోన్యంగా జీవించే వాళ్ళు, గౌరవం కూడా ఇచ్చేవాళ్ళు పెద్దవాళ్ళకి. ఇప్పుడు ఆ గౌరవాలు లేవు, భక్తి పెరుగుతున్నది అంటున్నారు. మనం ఎప్పుడెప్పుడో గుట్టలలో ఉన్నటువంటి దేవుళ్ళని మనం పూజించేవాళ్ళం. ఇప్పుడు ఇంటింటికి దేవాలయం ఉన్నది, ప్రతి గ్రామాలలో పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి. కానీ భక్తి మాత్రం అంతంత మాత్రంగా అనిపిస్తుంది. కానీ భగవంతుని దృష్టిలో అదంతా ఒక పరీక్ష లాంటిదే. ఆ సర్వంతర్యామి కాబట్టి భగవంతుడు ఎప్పుడు ఏది జరిగినా కూడా కాలానుగుణంగా, కాలక్రమంగా ఇవన్నీ ఒక ప్రకృతిలో జరుగుతున్నటువంటి అంశాలే ఇవన్నీ కదా. మరి అలాంటి వ్యక్తులకు కొంతమంది అహంకారం కొద్దీ దూరం అవ్వుకుంటూ, నేను అనే అహంభావం కొద్దీ, అహంకారం నేను అనేది ఈ బంధాలన్నిటి దూరం పెట్టడానికి కారణం ఏంటి? మరి ఇంత భగవంతుడు ఉన్నటువంటి అది ఒక పరీక్ష అంటారా, లేకపోతే ఇది ఒక మనకు ఒక ఏమంటారు దాన్ని? కాల విపర్యాసం కొడుక. ఇప్పుడు ఇది కలికాలము. వెనకటి వాటు పెద్దల మాటలు వినేవాళ్ళు లేరు ఎక్కువ. పెద్దల మాట సద్దిమూట. ఒకప్పుడు పెద్దలు ఏది చెప్పితే అది గౌరవంగా దాన్ని పాటించేది, వాళ్ళకు మంచి జరిగేది. అవును. ఇప్పుడు పెద్దలంటే వాళ్ళ మాట ఏది గౌరవం లేదు. మనకు అది ప్రారబ్ధ కర్మమే అనుకోవాలి. ఇక ప్రారబ్ధ కర్మమే. కలియుగంలో దేవుడు మనతోటి ఆడుతున్నటువంటి నాటకం. ఆ నాటకంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది ఆయన చేతుల్లో ఉంది. పూర్వజన్మ కృతం పాపం అన్నట్టుగా వ్యాధి రూపేణ పీడిత అన్నట్టుగా ఎవరి కర్మ పూర్వజన్మంలో ఎవరెవరు ఎంత చేసుకున్నారో అంతా అనుభవించక తప్పుతులేదు. ఇప్పుడు చేసుకున్న వాళ్ళకి ఇంతకింత ఇంకా ఎంతో